సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని కోరుతూ తపాస్ నాయకులు అర్బన్ రూరల్ మండల తహసీల్దార్లకు వినతి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపాస్ రాష్ట్ర సహాధ్యక్షులు ఐలేని నరేందర్రావు, జిల్లా అధ్యక్షులు భువనగిరి దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపాస్ నిరసన కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి మధ్యాహ్న భోజన విరామం సమయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటలకు జగిత్యాల అర్బన్ రూరల్ మండల తహసీల్దార్లకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 1, 2024 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం తపాస్ జిల్లా నాయకులు మైపాల్రెడ్డి రామకృష్ణ, శ్రీనివాసమూర్తి, సాయి శ్రీనివాస్, దేవరకొండ శ్రీనివాస్, సురేందర్, జగిత్యాల అర్బన్ రూరల్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేందర్, రాజేశ్వర్, రమేష్, కుమార్, నరేష్, సుకేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని సిపిఎస్ ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 సంవత్సరం నుండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను ఇబ్బందులకు గురి చేసే, ఉద్యోగం చేసినప్పటికీ తను రిటైర్ అయినటువంటి సమయంలో, వృద్ధాప్య సమయంలో ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా ఉన్నటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నేడు ఆగస్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తెలియజేసి మండల రెవెన్యూ అధికారుల ద్వారా, తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. వాస్తవంగా మనకున్నటువంటి వృత్తులలో ఉద్యోగం అనేది జీవితాంతం పనిచేస్తారని చెప్పి, జీవితాంతం ఆధారంగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగంలోకి వస్తారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కానీ ఇంకా కార్మికులు కానీ. వచ్చిన తర్వాత తను ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యి 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అయితే ఆ సమయంలోనే నిజంగా ఆయనకు ఆర్థిక అవసరాలు అవసరం, నిజంగానే ఆయనకు ఆర్థికంగా తోడు, ఆర్థికంగా చేదోడు వాదోడు అవసరం కనుక ఆ సమయంలో కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానం వల్ల పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలు చేయడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మనది సంక్షేమ రాజ్యం, మనది ప్రజాస్వామ్య దేశం కనుక ఉన్నటువంటి అన్ని వర్గాలను సమీకరించి అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోరుతాం కనుక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము మరి వెంటనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాల్లో తహసీల్దార్ల అందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ రద్దు కావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాతినిధ్యం అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇది మరి సిపిఎస్ అనేటువంటిది కంట్రిబ్యూటెడ్ పెన్షన్ విధానము వల్ల ఉద్యోగులు మరి ఉపాధ్యాయులు అందరూ నష్టపోతున్నారు. ఈ వచ్చినటువంటి డబ్బును వేరే ఫైనాన్స్లలో కానీ ఇతర దాంట్లో పెట్టుబడులు పెట్టి దానికి ఎంత వస్తుంది అనేటువంటి తెలియని పరిస్థితుల్లో, లాస్ట్కి ఎంత వస్తుందో అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో కంట్రిబ్యూటెడ్ పెన్షన్ విధానం అనేటువంటిది గొడ్డలిపెట్టుగా ఉంది. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే మేము సిపిఎస్ రద్దు చేస్తాము, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామనేటువంటి ప్రభుత్వమే మరి ఇంతవరకు 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సిపిఎస్ రద్దు చేయకపోవడము, మరి దానివల్ల మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మరి దాని మీద ఒక ఉద్యమాల్లాగా ఫస్ట్ సెప్టెంబర్ నాడు చేయడం జరుగుతుంది. మరి తెలంగాణలో ఎందుకు చేయబడుతుంది అని అంటే 23 ఆగస్టు నాడు ఈ యొక్క సిపిఎస్ను ఉంచుకుంటారా వద్దా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు మేము సిపిఎస్ని ఉంచుకుంటామనేటువంటిది గత ప్రభుత్వం అనేటువంటిది ఉండడం వల్ల ఈరోజు మరి ఆ యొక్క రోజును పురస్కరించుకొని ఈరోజు మరి వీటిని 28 జీవోను మరి వాటి ప్రతులను దగ్ధం చేయడము, వివిధ కార్యక్రమాలు అనేటువంటిది చేయడం అనేటువంటిది మరి మండల కార్యాలయంలో కాకుండా
జిల్లా కలెక్టర్లకు కూడా ప్రాతినిధ్యాలు ఇచ్చి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయమని సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని కోరడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దీని మీద ప్రత్యేకమైనటువంటి పోరాటం ముందు నుంచే 23 నాడు మన తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి వచ్చినటువంటి జీవోల ప్రకారంగా ఈరోజు చేస్తూ మరి దశల వారీగా కార్యక్రమాలు ఫస్ట్ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ మరి సిపిఎస్ వెంటనే రద్దు చేయాలని మా యొక్క డిమాండ్.